గ్రామ పంచాయతీ కార్మికుల పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని, కనీస వేతనం అమలు చేయాలని కోరుతూ ఏప్రిల్ 19 తర్వాత ఎప్పుడైనా నిరావధిక సమ్మెలో వెళ్తామని సిఐటియు జిల్లా కార్యదర్శి బాలరాం తెలిపారు. ఈ విషయమై శుక్రవారం రోజు నారాయణపేట జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ సత్తయ్యకు సమ్మె నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2024 జూలై నుండి డిసెంబర్ 6 వరకు 6 నెలల బకాయి వేతనాలను విడుదల చేయాలని సిఐటియు ఆధ్వర్యంలో అనేక ఆందోళనలు చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక శాఖకు చెక్కులు అందజేస్తూ డబ్బులు కేటాయించకుండా ద్వంద్వ వైఖరితో దాగుడు మూతలు ఆడుతుందని విమర్శించారు. 2025 జనవరి నుండి కార్మికులకు గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలను అందజేస్తామని ప్రకటించారని, అది నేటి వరకు 3 నెలలు గడుస్తున్నా అమలు కావట్లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రోజు కూడా నారాయణపేట జిల్లాలో డిపిఓ గారికి, అదేవిధంగా ఇక్కడ ధనవాడ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న పంచాయతీ కార్యదర్శికి కూడా ఇవ్వడం జరిగింది. ప్రధానంగా గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనము అమలు కావట్లేదు. ఇప్పుడు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనము 18,000 రూపాయలు ఇవ్వాలి. ఇప్పుడు ఇచ్చే వేతనం కూడా 9,950 రూపాయలు, 9,500 రూపాయలు. ఈ వేతనం కూడా ఏమిటికి సరిపోవట్లేదు. ఈ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఈ వేతనం సరిపోవట్లేదు. కాబట్టి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాన్ని పెంచాలి. అదేవిధంగా ఇచ్చే వేతనం కూడా 3 నెలలకు, 4 నెలలకు, 5 నెలలకు ఒకసారి వేతనాలు ఇస్తూ ఉన్నారు. ఇచ్చే అరకొర వేతనాన్ని కూడా సమయానికి ఇవ్వట్లేదు. ఈ 5 తారీఖు లోపల ఇవ్వాలని చెప్పి సర్క్యులర్లు జారీ చేసినా, ప్రభుత్వాలు ఆర్డర్లు ఇచ్చినా ప్రభుత్వమే తన నిర్ణయాన్ని కట్టుబడి ఉండట్లేదు. కార్మికులకు సరైన సమయంలో వేతనాలు అందివ్వట్లేదు. కాబట్టి 5 తారీఖు లోపల కార్మికులకు వేతనాలు చెల్లించాలి. కనీస వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలి. జీవో నెంబర్ సర్కిల్ నెంబర్ 51 ఏదైతే ఉందో ఈ 51ని వెంటనే సవరించాలి. దీనివల్ల మల్టీపర్పస్ విధానాన్ని కొనసాగించడం కారణంగా అనేక పనులు గ్రామ పంచాయతీ కార్మికుడు చేయాలి. ఒకే కార్మికుడు ఎలక్ట్రిసిటీ వర్క్ చేయాలి, డ్రైవింగ్ వర్క్ చేయాలి, అదేవిధంగా కారోబారు పని చేయాలి. ఈ రకంగా ఒకే కార్మికుడు అనేక రకాల పనులు చేయడం కారణంగా కొన్ని సందర్భాల్లో చేయనీకి కుదరని పరిస్థితుల్లో ఎలక్ట్రిసిటీ పనికి పోయి అట్లా కరెంటు శాఖ కొట్టి చనిపోయిన పరిస్థితులు ఉన్నాయి. డ్రైవింగ్ సరిగా రాని పరిస్థితులు చేయనీకి పోయి ఆ ప్రమాదానికి గురైన పరిస్థితి ఉంది. ఈ పద్ధతిన చాలామంది కూడా కార్మికులు ప్రమాదానికి గురైన పరిస్థితి అనేది జిల్లాలో ఉంది. రాష్ట్రంలో కూడా ఈ రకమైన పరిస్థితి కొనసాగుతూ ఉంది. కాబట్టి ఇది సరైన పద్ధతి కాదు. ఈ మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలి. మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేసి కారోబార్లకు, బిల్ కలెక్టర్లకు స్పెషల్ హోదా కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పి డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల ఏప్రిల్ 19 తర్వాత ఎప్పుడైనా సమ్మెలోకి వెళ్తామని చెప్పి ఇక్కడ ఉన్న డిపిఓ గారికి కూడా సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా సమ్మె నోటీస్ ఇచ్చినాం. కాబట్టి ప్రభుత్వం స్పందించాలి. కార్మికులు సమ్మెలోకి వెళ్ళకన్నా ముందే కార్మికుల యొక్క సమస్యలు పరిష్కరించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం.